నో కోడింగ్ ఆల్మోస్ట్ అసలు ఐటీకి సంబంధం లేని ఒక జాబ్ ఐటీ కంపెనీస్లో ఉంది. సో మీది డిగ్రీ కానీ ఎంబీఏ కానీ ఇలాంటి నాన్ ఐటీ డిగ్రీస్ చేసి ఐటీ కంపెనీలో జాబ్ చేయాలనుకుంటే మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. మనకి చాలా మందికి ఓన్లీ ఐటీ కంపెనీస్లో అంటే మనకి పెద్ద పెద్ద బిగ్ 4 కంపెనీస్లో చేయాలంటే ఓన్లీ జావా డెవలపర్, ఫుల్ స్టాక్ డెవలపర్, పైథాన్ డెవలపర్, డేటా సైన్స్, ఏఐ ఇలాంటి కోర్సెస్ గురించి చాలా మందికి తెలుసు. ఇవి కాకుండా బిగ్ 4 కంపెనీస్లో పనిచేసి వేరే ఒక నో కోడింగ్ ఆల్మోస్ట్ అసలు ఐటీకి సంబంధం లేని ఒక జాబ్ ఐటీ కంపెనీస్లో ఉంది. దాన్నే మనం ఎన్రోల్డ్ ఏజెంట్ అంటాం. ఇది యుఎస్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి సంబంధించింది. మనకి ఇలా ఎక్కడైతే చార్టెడ్ అకౌంట్స్ ఉంటారో అమెరికాలో ఏమవుతుందంటే ఈఏ అని ఒక డొమైన్ ఉంటుంది, ఎన్రోల్డ్ ఏజెంట్ అంటారు. వీళ్ళకి ఎక్కడంటే కోడింగ్ ఏతో ఏం అవసరం లేదు. వీళ్ళు చేయాల్సిన పని ఏంటంటే అమెరికాలో ట్యాక్స్ పేయర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని మనకి ఇక్కడ సీఏ ఎలాగైతే ట్యాక్స్ ఫైల్ చేస్తాడో ఆ ట్యాక్స్ ఫైల్ చేయడంలో హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. దీనికి ఈఏకి సంబంధించిన ఒక ఎగ్జామ్ ఉంటుంది, 3 పేపర్స్ ఉంటుంది. ఈ 3 పేపర్స్ కూడా చాలా సింపుల్ ఫైల్ అని ఉంటాయి కంపేర్ టు మన సీఏతో కంపేర్ చేసినప్పుడు అది అసలు జుజుబీ అనమాట. చాలా సింపుల్ గా ఉంటుంది. కానీ దాని ఎగ్జామ్ ఫీజు మాత్రం అరౌండ్ 70,000 దాకా అవుతుంది 3 పేపర్లు కలిపి. ఈ ఎగ్జామ్ కనుక కంప్లీట్ చేయగలిగితే మనకి ఈవై, కేపీఎంజీ, డెలాయిట్, బీఓడి ఇలాంటి చాలా పెద్ద కంపెనీస్ లో మనకి అట్లీస్ట్ 4 to 6 lakhs యాజ్ అ ఫ్రెషర్ ప్యాకేజ్ ఉంటుంది. వీళ్ళు ఏ డిగ్రీ వాళ్ళైనా పనికొస్తారు. కానీ మనకి కోడింగ్ వద్దు, ఆ కోడ్ సైడ్ నేను వెళ్ళదలుచుకోలేదు, నాకు ఈ అకౌంటింగ్ సిస్టమ్ అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అంటే పెద్ద కంపెనీస్లో మనం పనిచేయాలనుకునే వాళ్ళకి ఈ కోర్స్ చాలా బాగా సెట్ అవుతుంది. దీనికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక సీఏతో మనం ఒక పోడ్కాస్ట్ చేసాం. ఆ పోడ్కాస్ట్ లింక్ ఇందులో ఇస్తాను. ఇంకా ఫుల్ డీటెయిల్స్ దీని గురించి తెలుసుకోవాలి అంటే సో ఈఏ అని మనం కమెంట్లకు పెట్టండి. సో నేను మీకు దానికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాను. సో ఇది చాలా ఈజీగా ఉండేది అంటే తక్కువ మంది ఉన్నారు మార్కెట్లో. చాలా తక్కువ మంది ఉండటం వల్ల మనకి ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయి దీనిపైన.